తీసుకొచ్చి అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ మీట్ అవ్వడానికి ముఖ్య కారణం వరంగల్ ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ వరంగల్ ట్రై సిటీ ఆఫ్ మ్యారథాన్ 2025 జరగబోతుంది వరంగల్లో. ఈ రన్స్ అనేది టూరిజం స్పాట్స్ ఉన్నాయి, దాన్ని రెగ్యులర్గా విజిట్ అవుతుంటారు. ఇందాక నేను అడిగిన హరితాలు ఎంతమంది వస్తారు వీకెండ్స్ అని, అరౌండ్ 500 to 600 ఆ స్టోర్ విజిట్ చేయడానికి వస్తారట. సో దాన్ని మనం పెంచితేనే ఇక్కడ ఉన్న ఎంప్లాయ్మెంట్ కానీ ఏదన్నా కానీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయని ఇట్లాంటివి యాక్టివ్ లైఫ్ స్టైల్ ఒకటి అలవాటు చేయాలి ఇక్కడ అని చెప్పి ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది. సో స్పోర్ట్స్ చైర్మన్ గారు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు ఈ ఈవెంట్కి. వరుణ్ రెడ్డి సార్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎస్పీ ములుగు ఎస్పీ సార్ శబరీష్ సార్ కూడా పార్టిసిపేట్ చేస్తానన్నారు. కొంచెం ఏదో ఇంజరీ ఉందన్నారు, బట్ నేను 5K ఏమన్నా రన్ చేస్తాను అన్నట్ల 10 చేస్తాను, బట్ 5కి అయితే 100% చేస్తా అన్నారు. లోకల్ ఏసీపీ సార్స్ కూడా అందరూ వస్తా అన్నారు. విఐపి అందరు ఎమ్మెల్యేలు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు అందరికీ చెప్పినాం. స్టేట్ లైబ్రరీ చైర్మన్కి ఇక్కడ కూడా చైర్మన్ గారికి, ఇక్కడ లైబ్రరీ చైర్మన్ గారికి, వరంగల్ సంబంధించిన వాళ్ళు అందరినీ ఇన్వైట్ చేస్తున్నాం దీనికి. మార్నింగ్ 5:30 కాబట్టి అదొకటే కొంచెం ప్రాబ్లం, బట్ మోస్ట్ ప్రాబబ్లీ అందరూ వస్తారని అనుకుంటున్నాం. గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తున్నాం. కమిషనర్ గారు, కలెక్టర్ గారు వాళ్ళు కూడా డే 1 నుంచి సపోర్ట్ చేస్తున్నారు. మీకు ఏదున్నా అడగండి అన్నారు. అంటే మధ్యలో ఒకరోజు ఎలక్షన్ కోడ్ ఉండే నేను స్టార్ట్ చేసినప్పుడు, బట్ తర్వాత కోడ్ అయిపోయినాక మీకు ఆ రూట్ కానీ ఏదన్నా కానీ ఏదున్నా మా సైడ్ నుంచి 100% సపోర్ట్ చేస్తామన్నారు. ప్రొఫెషనల్ ఉంటుందని చెప్పేసి ఎవరైతే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు, ఇప్పుడు సార్ 5 కంట్రీస్లో 5 కాంటినెంట్స్లో చేసిన చాలామంది ఆర్టికల్స్ కూడా రాశారు. తను కూడా తెలంగాణ రన్నర్స్ ఇట్లా ఉన్నారు వెనకాల వీళ్ళంతా. సో వీళ్ళందరూ నడిపి సార్ వాళ్ళు ఉంటేనే మనకు షో అప్ అవుతుంది, ఒక నెంబర్ అనేది తెలుస్తుంది అన్నప్పుడు ఆ బేసిక్ ఫీ పెట్టడం జరిగింది. సో వీళ్ళందరికీ ఒక టీషర్ట్, ఒక మెడల్ కంపల్సరీ ఉంటుంది అందరికీ. పార్టిసిపెంట్ టీషర్ట్, పార్టిసిపెంట్ మెడల్, ప్లస్ ఆ 21 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్కి బిబ్ వెనకాల చిప్ ఉంటుంది. ఆ చిప్ కాస్ట్ 115 రూపీస్ ఉంటుంది. ఆ చిప్ తోటి RFID చిప్ అని అంటారు, అది ట్రాక్ చేస్తుంది. మధ్యలో మ్యాట్స్ చేస్తారు, అక్కడ ఓనర్ ట్రిగర్ అవుతుంది వీళ్ళు ఈ టైంకి ఇంత వచ్చిరని. ప్లస్ ప్రైజ్ మనీ కూడా పెట్టాం, జస్ట్ ఇది ఎంకరేజ్ చేయడానికి. ప్రైజ్ మనీ వచ్చేసి 3 కేటగిరీస్లో ఉంది. ఒకటేమో ఓపెన్ కేటగిరీ, ఇంకోటేమో 5th వెదర్ కూడా చల్లగా ఉంటుంది, రన్ చేసే వాళ్ళకు కూడా ఈజీ ఉంటుంది అనే దాంతో తీసుకుంటే November 23rd ఈ సండే 4th సండే రావడం జరిగింది. సో November 23rd తీసుకొని దీంట్లో 21 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్ 3 టైప్స్ ఉంటాయి. దాంట్లో 21 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ వాళ్ళకి ఒక బిబ్ ఉండి ఒక చిప్ కూడా ఉంటుంది దాని వెనకాల. ఆ చిప్ తోటి వీళ్ళు ఎంత పేస్ తోటి రన్ చేస్తున్నారు అనేది ట్రాక్ అయ్యి ఉంటుంది. 10 కిలోమీటర్స్ కూడా సేమ్ వే ఉంటుంది. ఇక 5 కిలోమీటర్స్ వచ్చి ఫన్ రన్ అండ్ వాక్. ఇది ఏంటంటే లోకల్ కమ్యూనిటీ వాళ్ళు, ఎంత ఏజ్ వాళ్ళు అయినా, ఇప్పుడు మన దగ్గర ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ భద్రకాళి బండ్ నేను ఎలక్షన్ నుంచి తిరిగినప్పుడు కానీ మామూలు ఏదైనా తిరిగినప్పుడు వాళ్ళు రోజు వాక్ చేస్తుంటారు. వాళ్ళకు టీమ్స్ కూడా ఉన్నాయి, అంటే ఏ ప్రెసిడెంట్స్ అట్లా వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో అన్నప్పుడు కూడా